గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులు కిటకిటలాడుతున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచో కూడా భక్తులందరూ కూడా ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుంటే శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా చెప్తారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి, అది సౌభాగ్యం కలుగుతుందని మహిళలంతా కూడా నమ్ముతారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి ఈ దర్శనం. ఇవాళ మేము కర్నూలు నుండి వచ్చాము. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, గైనకాలజిస్ట్ని. ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరిలో కాన్ఫరెన్స్ జరుగుతుంది, దాని సందర్భంగా వచ్చాము. ఇవాళ వరలక్ష్మి వ్రతం అని అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. అమ్మవారిని చూసిన వెంటనే చాలా మంచిగా అనిపించింది, మనసు నిండిపోయింది బాగా. మీరు చెప్పండి అమ్మా, ఏర్పాట్లు ఎలా అనిపించినాయి, దర్శనం మీకు ఎలా జరిగింది? దర్శనము చాలా బాగా జరిగింది. అలంకరణ అయితే రకరకాల పూలలు, అంటే ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చి అక్కడ పేర్చినట్టే అనిపించింది. దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవాళ్ళ అలంకరణ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా మంచిగా జరిగింది. మేము కర్నూలు నుంచి వచ్చాం. మేము 5 మంది వచ్చాం కర్నూలు నుంచి. డాక్టర్స్ మంగళగిరి ఎయిమ్స్ లో కాన్ఫరెన్స్ జరుగుతుంది, కాన్ఫరెన్స్ కోసం అని వచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా శుభోదయం. మీరు చెప్పండి, అంటే ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఇక్కడ? దర్శనం అంతా బాగా జరిగింది? చాలా బాగా జరిగిందండి. మేము అనుకోలేదు ఇంత రష్ ఉంటుంది, కష్టం అవుతుందేమో అని, కానీ చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకొని ఇచ్చారు. అమ్మవారిని చూస్తే కళ్ళు నిండిపోయాయి మాకు, చాలా మంచిది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము మొత్తం 5 మంది వచ్చాము కర్నూలు నుంచి. కేవలం ఈ రోజు వరలక్ష్మి వ్రతం దర్శనం, అమ్మవారి దర్శనం జరగాలని అదే పనిగా మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచే వచ్చాము. ఇక్కడ చాలా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. వికలాంగులకు కానీ చిన్నపిల్లలు కానీ సపరేట్ క్యూ లైన్ పెట్టారు, వృద్ధులకి సపరేట్ క్యూ లైన్ పెట్టారు, నడచలేని వాళ్ళకి లిఫ్ట్లో పెట్టారు. సో అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా నీట్గా జరిగింది. అమ్మవారి అలంకరణ చాలా మనసు నిండిపోయింది, అంత బాగా చేశారు. పుష్పాలంకరణ అయితే ఇంకా చెప్పలేమండి, అంత అసలు ఆ పుష్పాల అలంకరణకి వచ్చే సువాసనతోనే మనసు నిండిపోయింది. అంత చాలా బాగా చేశారు. మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాము. ఇది అమ్మవారి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులందరూ కూడా దర్శనమిస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా పుష్పాలంకరణతో నిండిపోయింది. భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అని ఆ టీవీ ఇంద్రకీలాద్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.